పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 10 మందికి పైగా ఆడ మగ తేడా లేకుండా చాలా కిరాతకంగా దారుణంగా చంపుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఎవరు ఈ విషయం పైన స్పందించట్లేదు. ఈ విషయంపై స్పందించడానికి మన పూరా లోకల్ స్టూడియోకి వచ్చారు తెలంగాణ శివసేన అధ్యక్షులు సింకారు శివాజీ. అన్న నమస్తే. నమస్తే అన్న, అసదుద్దీన్ ఓవైసీ రీసెంట్గా మోడీ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మసూద్ అజార్ని పాకిస్తాన్కి వెళ్ళి తీసుకొస్తారా లేదా? ఎందుకు అంటే అక్కడ అమెరికా వాళ్ళు వచ్చి వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. మరి అట్లా మసూద్ అజార్ని ఎందుకు తీసుకురారు? కనీసం 170 మంది చచ్చిపోయారు ముంబైలో మసూద్ అజార్ వల్ల 2008లో అని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్లో ఏడుండంటే అసదుద్దీన్ ఓవైసీ చెప్తే నేనలా పోయి తీసుకొస్తాం. మరి ఏడవుండో కరెక్ట్ అవన్నీ చెప్పమనండి, అడ్రస్ చెప్పమనండి. ఇప్పుడు పాకిస్తాన్ ఉండని ఆయన నిర్ధారణ చేసిండు, పాకిస్తాన్ ఉండని చెప్తుండు. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ప్రశ్న అడిగారు, మళ్ళీ నన్ను ప్రశ్న అడగొద్దు మీరు. నేను మిమ్మల్ని నేనేమడుగుతున్నా, సమాధానం చెప్తున్నా. అంటే పాకిస్తాన్ ఉండని చెప్తుండా, లాహోర్లుండా, ఇంకేడ ఉండు, ఏ ఇంట్లో ఉండు, ఏ ఇంట్లో నక్కిండు చెప్తే మరి మేమన్నా పోయి తీసుకొస్తాం. భారత ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంటుంది. బరాబర్ తీసుకొస్తాం, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం, బార్డర్లు దాటుతాం, ఉగ్రవాదుల మొత్తం స్థావరాలు నేలమట్టం చేస్తాం, ఉగ్రవాదులను బరాబర్ కాల్చుతాం, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాం. ఈ దేశం పైకి ఎవరొచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళని అంత చూస్తాం, వాళ్ళ దేశం అంతా కూడా చూస్తాం. బరాబర్ దీనిలో ఏం కాంప్రమైజ్ లేదు. భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, భారత ఆర్మీకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ విషయం కావచ్చు, నేవీకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ కావచ్చు, మొత్తం చూసుకోవచ్చు. మీరు ఏనాడు కూడా భారత ప్రభుత్వం ఆర్మీ విషయంలో తగ్గలేదు. ఏ ఒక మనకు రాకెట్లు కావాలా, మనకి ఇంకేమైనా యుద్ధ ప్రాతిపదికకు సంబంధించినటువంటి యంత్రాలు కావాలన్నా, గన్నులు కావాలన్నా, బుల్లెట్లు కావాలన్నా, ఫ్లైట్స్ కావాలన్నా, లేదంటే మనకి ఇంకేమైనా కావాలి, ఏనాడు కూడా భారత ప్రభుత్వం వెనక్కిపోలేదు. 12 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా వాడిని తీసుకొచ్చే సమయం సందర్భం ఉంటది, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ పాకిస్తాన్లకు సంబంధించి ఏదైతే పెద్ద ర్యాలీ తీసిరో అసదుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పట్ల మీరు డిమాండ్ చేస్తున్నారా? బరాబర్ డిమాండ్ చేస్తున్నా. పాకిస్తాన్లకు జిందాబాద్ అంటావు, పార్లమెంట్ లో కొడతావు, నీ ప్రమాణ స్వీకారం తర్వాత పాకిస్తాన్ జిందాబాద్ అన్నావు. మరి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలకు ఎందుకు ర్యాలీ తీస్తలేవు? హైదరాబాద్ లా ఎందుకు తీయద్దు? వాళ్ళ పార్టీ వాళ్ళు తీయాలంటావా? బరాబర్ ఆయన కూడా తీయాలంటున్నా. ఆయన పార్టీ ఎందుకు ఈయనేం చేస్తుండు? ముస్లింలు ఇవ్వాలని నేనేది చెప్తున్నా అండి. మీరు భలే ఉన్నారు. ముస్లింలు అందరూ ఓవైసీ అని మీరు డిసైడ్ చేస్తారా? ఎంఐఎం పార్టీ అని మీరు డిసైడ్ చేస్తారా? నాకు తెలియదు. నాకు మీరు అంటుంటే ఇంటి ముస్లింలు అందరూ ఎంఐఎం కాదండి. నేనేమంటున్నా అంటే ఎంఐఎం లో హిందువులు కూడా ఉంటారండి, వేరే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా ఏం లేదు. నేను అదే చెప్తున్నా. ఇతర పార్టీల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రావాలని చెప్తున్నా నేను. మీరు డిసైడ్ చేస్తే నేనేం చేయలేను, నేనేం చెప్తలేను నా మాట. అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు బయటికి రండి, మైనార్టీల హక్కుల కోసం బయటికి రండి. పాకిస్తాన్ గురించి వచ్చారు, గాజా గురించి వచ్చారు, ఇతర దేశాల్లో వచ్చారు. మరి ఈ దేశం బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీ కదా, అక్కడ మైనార్టీల పైన ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మీరు రండి బయటకు అని చెప్తున్నా. బయటికి రండి, వాళ్ళ పక్షాల్లో కొట్లాడదాం. నేనేమంటున్నా, ఆయన స్పందించలేదో నాకు తెలియదండి. ఆయన స్పందిస్తే ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. బయటికి రావాలని చెప్తున్నా. ట్వీట్ చేస్తే సరిపోదు, నీ చేతిలో సెల్ పెట్టుకొని ట్వీట్ చేస్తే కాదు. పాకిస్తాన్ గురించి ట్వీటే చేసినావా? పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి పార్లమెంట్ లో నువ్వు అనలేదా? ఇక ర్యాలీ తీయలేదా? ఇక కూడా తీయని చెప్తున్నాను నేను. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఆగాలంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా బంగ్లాదేశ్లోని మైనారిటీలైనటువంటి హిందువుల పైన దాడులు ఆగాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు మన వారసత్వ బంధువులు. గట్టిగా మాట్లాడితే అఖండ భారతదేశంగా మనం ఉన్నప్పుడు వాళ్ళు మనతో పాటు కలిసి ఉన్నారు, వాళ్ళు మన వారసత్వంగా ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళకు, ఇండియాలో ఉన్న వాళ్ళకు వారసత్వంగా అక్కడి నుంచి అమ్మాయిని చేసుకోవడం, ఇక్కడ నుంచి అమ్మాయిని చేసుకోవడం, ఇట్లాంటి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బంధువులు ఉన్నారు, అక్కడ బంధువులు ఉన్నారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అంటే అఖండ భారతదేశంగా ఉన్నప్పుడు మనం అందరం కూడా కలిసే ఉన్నాం. అక్కడ మైనారిటీలు వాళ్ళు, ఆ దేశంలో ముస్లిమ్స్ మెజారిటీలు, మనం ఇక్కడ మెజారిటీలం. అంటే హిందువులు ఇక్కడ మెజారిటీలు, ముస్లిమ్స్, జైనులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్స్, పార్సీలు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మైనారిటీలు. ఇక్కడ మైనార్టీలకు అన్ని హక్కులు ఉన్నాయి. మైనార్టీలు ఇక్కడ ప్రధానమంత్రులు అవుతున్నారు, రాష్ట్రపతులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, గవర్నర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు. అంటే మైనారిటీ మెజారిటీ అనే తేడా లేకుండా భారతదేశంలో అంత పాసిబుల్ ఉంది. కానీ
బంగ్లాదేశ్లో ఇది గాడి తప్పిపోయింది. కాబట్టి బంగ్లాదేశ్లో ఇదంతా సాధ్యం కావాలన్నా, మైనారిటీల హక్కులు నిలబడాలన్నా, మైనారిటీల పైన దాడులు ఆగాలన్నా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎక్కడ ఏ హిందువుకు జరిగినా, ఎలాంటిది ఏమైనా జరిగినా, దాడులు జరిగితే కొడకల్లారా మీ సంగతి చూసుకుంటాం, బార్డర్లు పగలగొట్టి కూడా మీ బద్దలు బాసింగాలు చేస్తామనే తరహాలో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. అంటే రాజకీయ పార్టీలుగా హిందువులు విడిపోవడం వల్లనే ముందుకు రావట్లేదని మీరు భావిస్తున్నారా? దాడుల మీద, అంటే బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడుల మీద రాజకీయ పార్టీలు హిందువులని విడగొడతా ఉన్నాయి. హిందువులు విడిపోలే, రాజకీయ పార్టీలు ఓట్ల కోసం హిందువులను విడగొట్టిరు. హిందువులందరూ కూడా ఏ పార్టీలు ఉన్నా, ఈరోజు కాంగ్రెస్లో ఉండని, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండని, బీఎస్పీలో ఉండని, శివసేనలో ఉండని, బీజేపీలో ఉండని, బీఆర్ఎస్లో ఉండని, ఎన్ని పార్టీలు ఉండని, కానీ హిందువులకు ఏదన్నా జరిగినప్పుడు హిందువులందరూ ఎందుకు రావద్దు? వేరే ఇతర మతానికి సంబంధించినటువంటి విషయము, ఇంకేదైనా ప్రార్థన మందిరం జరిగితే అన్ని పార్టీలు జెండాలు పక్కకు కట్టేస్తున్నప్పుడు హిందువులకు ఏం నొప్పి వచ్చింది? హిందువులకు ఏ ఇబ్బంది వచ్చింది? ఒక గుడికి జరిగినప్పుడు ఎందుకు రారు? మతం పైన దాడి జరిగినప్పుడు ఎందుకు రారు? హిందువులకు ఎందుకు ఇన్ని కట్టుబాట్లు అంటున్నా నేను? హిందువులందరూ ఎందుకు ఏకతాటిగా ముందుకు రావద్దు? హిందువులు ఎందుకు మరొక హిందూ పైన దాడి జరిగినప్పుడు ఖండించొద్దు? బంగ్లాదేశ్లో ఉన్నది మన వారసత్వ సంపద, అది మన వారసత్వ బంధువులు, వాళ్ళందరూ కూడా ఆ మైనార్టీల పైనటువంటి ఈ విధంగా అగత్యాలు జరిగినప్పుడు హిందువులు ఎందుకు ముందుకు రావద్దు? ఈరోజు ప్రతి ఒక్క హిందువుని నేను ప్రశ్నిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, బయటికి రండి. వాళ్ళ కోసం మనం కొట్టాడాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకు మనం తప్ప వేరే ఎవరు లేరు. వాళ్ళకు అండగా నిలబడాల్సింది కూడా మనమే, తోడుగా నిలబడాల్సింది మనమే, వాళ్ళకు చేతులు అందించాల్సింది కూడా మనమే, వాళ్ళ తరపున కొట్టాడాల్సింది కూడా మనమే అని చెప్పేసి ప్రతి ఒక్క మెజారిటీ హిందువుని కూడా ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ పార్టీలు ఏదైనా ఉండని, మీ జెండాలు ఏదైనా ఉండని, నాకు నా జెండా ఉన్నది, నీకు నీ జెండా ఉండని, ఏ జెండాలైనా ఉండని, మనం హిందువులం. మన పైన దాడి జరిగినప్పుడు మనం రావాలన్నా వద్దా? మనం విజ్ఞతగా ఉండాలన్నా వద్దా? మనం ఒక ఐక్యతగా ఉండాలన్నా వద్దా? హిందువులందరూ కూడా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పాకిస్తాన్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, ఇండియాలో కూడా హిందువుల పైన చాలా దాడులు జరిగినాయి. హిందూ మందిరాలు కూలగొడుతున్నారు, హిందూ ప్రార్థన మందిరాల పైన ఇబ్బందులు పెడుతున్నారు, హిందూ మతం పైన ఒక రకమైనటువంటి దాడి జరుగుతున్నది, హిందూ మతంలో ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, హిందువులందరూ ఐక్యతగా ఉండకపోతే హిందూ మతం కూడా అంతరించిపోతుంది. హిందువులు ఐక్యంగా ఉండాలని మీరు చెప్తున్నారు, సరే ఆ విషయం పక్కన పెడితే హిందువులందరూ ముందుకు రావాలంటున్నారు, కానీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదు కదా? ఎవరు చెప్పారు స్పందించట్లేరని? మీకు ఎలా స్పందిస్తుంది? ఏ చర్యలు తీసుకుంది ఎన్డీఏ? నేనేమంటున్నా, ఇది ఉత్తరప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి పంచాయతీ కాదు మిత్రమా, బాగా గుర్తించాల్సిన విషయం. అందరూ కూడా సగం తెలుగు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అరే ఇండియా స్పందిస్తూనే ఉండదు. ఏక్నాథ్ సిండే గారు దీనిపైన మాట్లాడారు, ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దీని గురించి మాట్లాడారు, అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. ఒక పార్టీగా నేను మాట్లాడుతున్నాను, ఇంకొక పార్టీ ఇంకోటి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి మీరు అడగండి. ఎన్డీఏ ప్రభుత్వం క్లీన్ చిట్ 100% ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి ఎట్లా వాత పెట్టాలో బరాబర్ పెడతాం, ఏం వదిలిపెట్టేది లేదు. ఎన్డీఏ ప్రభుత్వం మాకు మెజారిటీ ఇచ్చింది, ప్రభుత్వం మాకు అధికారం చేయమని ఇచ్చింది, అందరికంటే మీరే సూపర్ అని చెప్పేసి 3 సార్లు అధికారం ఇచ్చింది మాకు. బరాబర్ ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక చిటికేస్తే బంగ్లాదేశ్ చీకటి అయిపోతుంది. ఆ చీకటి కూడా మా దగ్గర ఉన్నది. వెలుగులు వంచుతున్నాం బంగ్లాదేశ్ లో. చిటికి ఇట్లాంటి 2 చిటికలు వేస్తే బంగ్లాదేశ్ మొత్తం కూడా చీకటిమయమవుతుంది. బంగ్లాదేశ్ అర్థం కావాలి. బంగ్లాదేశ్ ఎవరిపైన ఆధారపడ్డది? బంగ్లాదేశ్కు ఎవరు స్వాతంత్రం ఇచ్చారు? బంగ్లాదేశ్కు ఎవరు సహాయం చేశారు? ఎవరు వ్యాక్సిన్ ఇచ్చారు? ఎవరు తిండి గింజలు పంపించారు? ఎవరు చపాతీలకు గోధుమ పిండిలు పంపించారు? ఎవరు నీళ్ళు ఇచ్చారు? విజ్ఞత లేని కుక్కలది, విజ్ఞత లేని ప్రభుత్వం అది. కుక్కలకు కూడా విశ్వాసం ఉంటుంది, కుక్కను కూడా తీసుకోవద్దు దీంట్లో. అంటే నెల రోజులుగా జరుగుతున్నాయి కదా దాడులు. నేనేమంటున్నాను, నెల రోజులకెళ్ళి కాదు, సంవత్సరంకెళ్ళి జరుగుతున్నాయి ఈ దాడులు. హిందూ మందిరాలను పైన టార్గెట్ చేసిరు, హిందూ మందిరాలను కూలగొట్టిరు, ఇస్కాన్ టెంపుల్స్ ను కూలగొట్టిరు. తీవ్రతరంగా నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. అంటే చంపేయడం ఏకంగా. అప్పుడంటే 1, 2, 4, 5 ఇప్పుడైతే ఏకంగా మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా చంపుతున్నారు కదా నెల రోజుల నుంచి. వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకు వచ్చింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అందరిని అనట్లేని ఉగ్రముఖలు, ముఖ్యంగా గవర్నమెంట్, ఇంతకుముందుకు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆమె ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ప్రపంచంలో దాదాపు 100కు పైగా ఇస్లామిక్ దేశాలుంటే ఏ ఇస్లామిక్ దేశంలో కూడా నాకు సురక్షిత ఉండదు, భద్రత ఉండదు అని చెప్పేసి ఏకైక హిందూ దేశం మన భారతదేశానికి, ఇస్లామిక్ దేశానికి సంబంధించినటువంటి ఆ దేశ ప్రధానమంత్రి
మన దేశంలో వచ్చి తలదాచుకున్నది. షేక్ హసీనా. ఆశ్రమం పొందింది ఈడ. అంటే అంత సేఫ్ సెక్యూర్ అయినటువంటి దేశం నా భారతదేశం. అంటే సేఫ్ సెక్యూర్ అని మీరు అంటున్నారు. షేక్ హసీనా భారతదేశంలో ఉండటం వల్లనే అక్కడ వాళ్ళు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అనేక సార్లు బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు జరిగినాయి. అంటే షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా 100-200% జరిగినాయి. షేక్ హసీనా హిందువులకే సపోర్ట్. నేనేమంటున్నాను, షేక్ హసీనా చేసిందని నేను చెప్పట్లేను, చేయలేదని నేను చెప్పట్లేను. ఆమె చేసిండొచ్చు, చేయకపోయిండొచ్చు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఆమె కూడా బంగ్లాదేశ్ పౌరురాలే, ఇండియా పౌరసత్వం తీసుకొచ్చి. షేక్ హసీనా భారతదేశంలో ఉండాల్సిన అవసరం ఉందా? నేనేమంటున్నాను, ఇప్పుడు భారతదేశం, ఇప్పుడు ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, ఇన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. ఆమె ఈ దేశంకి వచ్చింది, నన్ను కాపాడండి అని వచ్చింది. ఎంతమంది వచ్చినా కాపాడుతాం, రేపు అమెరికా వచ్చినా కాపాడుతాం, వేరేవాడు ఇంకోటి వచ్చినా కాపాడుతాం. నా భారతదేశం సెక్యూర్ అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ బంగ్లాదేశ్ లో భారతీయులు హిందువులు సురక్షితంగా లేనప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలో ఉండడం అవసరమా? బంగ్లాదేశ్ వాళ్ళు ఆమె ప్రధానమంత్రి హోదాలో వచ్చింది, ఆశ్రమం పొందుతుంది. నా దేశం నాకు సెక్యూర్ గా లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. ఆమెనే ఇక్కడ నుంచి అల్లరి నడిపిస్తుందని తెలిసి ఇండియా దాటి ఎట్లా వెళ్తుంది? ఆమె ఎందుకు నడిపిస్తుంది? నేను అదే అంటున్నాను. ఆమెనే ఇక్కడ నుంచి అదంతా జరిపిస్తుంటే ఈ దేశం దాటిపోదామే, బరాబర్ చెప్తున్నాం, దాంట్లో ఏం లేదు. ఆమె నా దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయింది, నా దేశంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది, నా నివాసానికి వచ్చే నా నివాసాన్ని పగలగొట్టిపోయారు, అల్లరి మూకలు ఎక్కువయ్యారు, ఉగ్రవాదులు ఎక్కువైపోయారు అని చెప్పి ఆమె ఆ దేశాన్ని వదిలేసి దేశంలో వచ్చి తలదాచుకుంటున్నది. ఆమెకు పంపించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసినప్పుడు కంపల్సరీ ఆమె దేశాన్ని ఆమెకు పంపిస్తాం. ఆమె పెట్టుకొని సుట్టమే వచ్చింది, 100% పంపాల్సిందే, అట్లేం లేదు. కాకపోతే హిందువుల పైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే హిందువులను టార్గెట్ చేస్తున్నారు. దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నది. దీనికి ఒక ఫాల్తు లుచ్చా దేశం కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నది. ఏ కంట్రీ? చైనా? ఇంకా అవన్నీ నీకు చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేను, బరాబర్ ఉంది. చైనా చేస్తున్నారు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. మనకు మిత్ర దేశంగా కొన్ని దేశాలు ఏంటంటే అమెరికా కూడా ఉందా? మిత్ర దేశంగా కొనసాగుతున్నటువంటి కొన్ని దేశాలు ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడికి కారణం ఉందని చెప్పేసి మాకు అనిపిస్తా ఉన్నది. భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశం, సెక్యూర్ దేశం. భారతదేశమే ప్రపంచానికి దిక్సూచి. వ్యాక్సిన్ కనిపెట్టడం విషయం కావచ్చు, ఐక్యత విషయం కావచ్చు, మైనార్టీల హక్కుల పట్ల కావచ్చు, భారతదేశం యూపీఐ ఇట్లాంటి కొన్ని విషయాల్లో కావచ్చు, భారతదేశం ఏదైనా చేయగలిగే దేశం. భారతదేశంలో యూత్ ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరూ కూడా డెవలప్ అవుతున్నారు. భారతదేశంలో నగరాలు మారుతున్నది, భారతదేశంలో అలవాట్లు మారుతున్నాయి, భారతదేశం అభివృద్ధి వైపు అడుగులేస్తున్నది. దీన్ని డిస్టర్బ్ చేయాలి. ఎక్కడి నుంచి డిస్టర్బ్ చేయాలి? బార్డర్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి డిస్టర్బ్ చేయాలి. వాళ్ళు ఒకటి అనుకున్నారు తప్ప భారతదేశానికి ఎంతోమంది ఖిల్జీలు వచ్చిరు, సుల్తాన్లు వచ్చిరు, నిజాంలు వచ్చిరు, బ్రిటిషర్లు వచ్చిరు, ఎవరెవరో వచ్చిపోయారు. భారతదేశం ఏనాడు డిస్టర్బ్ కాలే. కొంత చిందరవందర కావచ్చు కానీ భారతదేశాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేడు, ఎవరు చెయ్యలేడు కూడా. మైనారిటీలైన హిందువుల మీదనే, అంటే బంగ్లాదేశ్లో వాళ్ళ మీదనే దాడులు జరుగుతున్నాయా? క్రిస్టియన్ల మీద కూడా అక్కడ దాడులు జరుగుతున్నాయా? మైనారిటీలు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన అందరిపైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు వాళ్ళు హిందువులను టార్గెట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గం మీద టార్గెట్ చేయట్లేదు బంగ్లాదేశ్ లో. అక్కడ జరిగినప్పుడు వాళ్ళపైన కూడా దాడులు జరిగినాయి. ఇక్కడ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు ఆపాలంటే భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భారత ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరి. ఈ పనికిరాని దేశం బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి ఏవైతే పనికిరాని పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో వీళ్ళని దోషులుగా నిలబడిపించేందుకు భారత ప్రభుత్వం పెద్దన్న పాత్ర తీసుకుంటుందని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉన్నది. త్వరగా చేయాలని చెప్పేసి ఈరోజు భారత ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికీ భారతదేశంలో బంగ్లాదేశ్కి, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు. మరి ఏమంటారు ఆ విషయం? ఖచ్చితంగా ఆ దేశం నుంచి అక్రమంగా ఇక్కడ వచ్చి వలసలుగా వచ్చినట్టు నివసిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముడ్డి మీద అంతా ఒక్కొక్కటి బంగ్లాదేశ్లో అవి పడాలి, బరాబర్. దీంట్లో ఏం లేదు. ఇక్కడ రోహింగ్యా ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఒక్కొక్కరిని పట్టుకొని చెమడలు తీయాలి అధికారులు. ఒక్కొక్కరిని ఆధార్ కార్డు లేకుండా, పాన్ కార్డు లేకుండా, ఓటర్ ఐడి లేకుండా, ఏది లేకుండా, పౌరసత్వం లేకుండా వచ్చి ఉంటాం బతుకుతాం అంటే ఇదేమి
సత్రం కాదు. రోహింగ్యాలకు రోజు రోజుకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, పాన్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కూడా పొందుతున్నారు. మరి అలా పెరుగుకుంటూ పోతుంది కదా రోజు రోజుకి. దట్టు హైదరాబాద్ లోనే పెరుగుతుంది అలాంటి కల్చర్. మరి ఏం చెప్తారు? నేనేమంటున్నా, కన్న తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే లుచ్చనా కొడుకులు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వెధవలకు ఎవరు చెప్పండి. పేపర్లు చూస్తున్నాం మనం. బరాబర్ నేను చెప్తా, నేనేం లేదు, బరాబర్ పేపర్లలో వచ్చింది, నేనేం భయపడను. ఓటు బ్యాంకు పేర్లు చెప్పాలా వద్దనేది ప్రజలకు తెలుసు. నేనేమన్నా నీకు పేరు తెలియకపోతే నేనేం చేయలేదు దాన్ని, ప్రజలకు తెలుసు. నేను బరాబర్ చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. ఇదే వేదిక చెప్పాలని చెప్పి రూల్ లేదు మిత్రమా. నేనేమంటున్నా, ఎవరు ఏందనేది స్పష్టంగా ప్రజలకు తెలుసు. ఎవరు ఆధార్ కార్డు ఇప్పించిండు, ఎవరు రేషన్ కార్డు ఇప్పించిండు, ఎవడు ఫస్ట్ ఓటర్ ఐడి ఇప్పించిండు, ఎవడు ఓటు వేయించుకుంటుండో అన్ని తెలుసు ప్రజలకు. టైం వచ్చినప్పుడు బరాబర్ చెప్తాం, బరాబర్ దోషిగా నిలబడిపిస్తాం. ముడ్డి మీద అంటాం, ఒక్కొక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఇక్కడ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తలేదు అని అనుకుంటా. తెలంగాణ గవర్నమెంట్ చేయాలి, భారత ప్రభుత్వం చేయాలి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా, ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేశం నుంచి పంపించాలని చెప్తున్నా నేను. భారత ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది, తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. ఎవరైతే ఓటర్ కార్డులు రేషన్ కార్డులు ఇచ్చి పట్టుబడ్డాడో వాడిని తీసుకుపోయి దేశద్రోహం కేసు పెట్టాలని పైన. వాడు జీవితాంతం జైలునే ఉండాలి, వాడు బయటికి రావద్దు. వాడు ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి లుచ్చనా కొడుకులకు ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చి ఈ ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చి, అంటే దేశం ఏమన్నా దయాది దేశమా? ఎవరు పడతాడు రానికి ఏమన్నా సత్రమా? ఇదేమన్నా లేదు. అట్లా ఒప్పుకోం, మేము బరాబర్ ఒప్పుకోం. రోహింగ్యాలు రేపు నాడు మాకు కనపడ్డా కానీ ఖచ్చితంగా ముడ్డి మీద అంటాం, అధికారుల దగ్గర తీసుకుపోతాం, అధికారుల ముంగల కూర్చోబెడతాం, ఖచ్చితంగా టికెట్ కొట్టి పంపిస్తాం. భయ్యా నేనేమంటున్నా అంటే, కేసులకు దానికి దీనికి భయపడే ప్రసక్తి లేదు. హింస మేము చెప్పినా నేను నీకు హింస చేస్తాను అంటే ముడ్డి మీద అంటే తంతారు బరాబర్. ఈ దేశంలో అక్రమంగా నివసిస్తుంటే నువ్వు అన్నావా? నీ ఇల్లు ఉంది, నీ ఇంట్లో వచ్చి వేరేవాడు వచ్చి ఉంటాడు, నీకు వెళ్ళకుంటుంటాడు, దొంగతనంగా ఉంటాడు, వాడు వచ్చి ఉంటాను ముడ్డి మీద అంతా పోలీసులు ఉన్నారు కదా. నేను అదే అంటున్నా, నేను ఖచ్చితంగా ముడ్డి మీద దాన్ని బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి వాడిని పోలీసు వాళ్ళకి ఇస్తా అని చెప్తున్నా. నీ ఇంట్లో అక్రమంగా వచ్చి దాచుకొని బీరు వెనకాల టీ వెనకాల కూర్చుంటే నువ్వు అట్లే ఉండనిస్తావా? వాడిని కొడితే కేసు అవుతుందని చెప్పి భయపడతావా? బరాబర్ కొడతాం. ఎందుకు కొట్టాం? వాడు అక్రమంగా నివసిస్తున్నప్పుడు పోలీస్ అధికారులకు ఇంకా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇది అక్రమంగా నివసిస్తున్నాని పోలీస్ అధికారులు ప్రభుత్వం పట్టుకోకపోతే మేము గుర్తించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా మనకు చెప్పాల్సింది కృతజ్ఞత భావం కదా, థ్యాంక్స్ చెప్పాలి కదా. మా మీద కేసులు అవుతారండి. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని మేము చేస్తున్నాం కదా. చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వము ఏం చేస్తుందంటే, హిందువులను చంపుతుంటే సపోర్ట్ చేస్తుంది. అక్కడున్న వాళ్ళకి సపోర్ట్ చేసి క్లియర్ గా తెలుస్తుంది అది. మరి అట్లనే భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడున్న వాళ్ళకి ఆ విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారా? ఇక్కడున్న ఎవరైతే రోహింగ్యాలు ఉంటున్నారో వాళ్ళని పంపించేయండి అని మీరు కోరుకుంటున్నారా? మీరు కోరుకుంటున్నారా? అది మీరు చెప్పాలి. నేను అడుగుతున్నా, మీరు కూడా దేశ భారత పౌరులే కదా, మీకు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, మీకు కూడా ఉన్నాయి కదా. మీరు కోరుకుంటారా? ఒకటి నేను అడుగుతున్నాను సమాధానం చెప్పి. మీరు కోరుకుంటారా? వలస వచ్చిన వాళ్ళు వలస వచ్చినట్టే వెళ్ళిపోవాలని ఒకటి కోరుకుంటారు. మరి భారత ప్రభుత్వం ఎట్లా కావాలనుకుంటారంటే, ఇక్కడ వలసదారులని ఎదురు ఈ దేశం నుంచి పంపించాలనే భారత ప్రభుత్వం చెప్తున్నది. అంటే చాలా మందిని పంపించడం, దానికి పంపించడానికి సపోర్ట్ మీకు కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా మీరు? 100కు 200% ప్రభుత్వం చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయకపోతే మేము ముడ్డి మీద అంతామని చెప్తున్నాం. ప్రభుత్వం చేస్తే మేమేందుకు పోతామండి? మాకేం అవసరం పోనీక? మాకు చాలా పనులు ఉన్నాయి. మేము నీ లెక్క నీకు పొద్దుగాల రోజు రావాలి, ఇంటర్వ్యూలు చేయాలి, ఏ విధంగా అయితే గెస్ట్ మాట్లాడాలో నాకు నా పని ఉంటది. బరాబర్ ప్రభుత్వం చెయ్యకపోతేనే నేను చేస్తా అని చెప్తున్నా. ప్రభుత్వం ముడి మీద తన్నకపోతేనే నేను తంతా అని చెప్తున్నా. ఇది ఒక మీరు హిందువుగా చెప్తున్నారా? శివసేన పార్టీ శివసేన పార్టీగా చెప్తున్నా, హిందువుగా చెప్తున్నా, భారతదేశ పౌరుడిగా చెప్తున్నా, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. ఓకే, హిందువా అంటే ఓకే, జనాలు నమ్ముతారు అరే మన హిందువే అన్నాడని. శివసేన పార్టీ అంటే ఇప్పుడు శివసేన పార్టీకి సంబంధించి మిగతా పార్టీలు వాళ్ళు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వచ్చి ఈడ ఉంటే పార్టీ వాళ్ళు ఉంటారు, అప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవచ్చు కదా. దేశంలోకి వలస వచ్చినటువంటి వానికి ఆధార్ కార్డు ఇవ్వాలి, పాన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి అనేటోడు వాడు దేశద్రోహి అంటున్నా. రాసి పెట్టుకో, నేను చెప్తున్నా. ఈ విషయం బయట ఏ పార్టీ వాడు అంటే ఆ పార్టీ దేశద్రోహి పార్టీ అంటున్నా నేను. వలస వచ్చినోడు, అక్రమంగా ఈ దేశంలో నివసిస్తున్నోడు, ఏ దేశం నుంచో పారిపోయి ఈ దేశంలో వచ్చి తలదాచుకుంటున్నాడు, దొంగతనంగా ఉన్నవానికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలంటే వాడు దేశద్రోహి, వాడి పార్టీ దేశద్రోహి పార్టీ అంటే నేను. ఉత్తర భారతదేశంలో వ్యతిరేకిస్తున్నట్టు బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులను
దక్షిణ భారతదేశంలో వ్యతిరేకించట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి, ఏమంటారు? ఉత్తర భారతం, దక్షిణ భారతం, ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ ఏం లేవండి. భారత పౌరులుగా మీరు వ్యతిరేకిస్తున్నారా లేదా హిందువుల పైన దాడులు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు వ్యతిరేకిస్తున్నారా లేదా? మీరు వ్యతిరేకిస్తా, అందరు వ్యతిరేకించాలి, రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాలి, రేవంత్ రెడ్డి వ్యతిరేకించాలి, కేటీఆర్ వ్యతిరేకించాలి, కేసీఆర్ వ్యతిరేకించాలి, బిఎస్పీ వ్యతిరేకించాలి, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వ్యతిరేకించాలి. వెనెజులా అని చెప్పేసి ఇంకొక విషయం చెప్తా, కమ్యూనిస్ట్ పార్టీలు ర్యాలీలు తీస్తున్నారు కదా, వెనెజులా దేశ అధ్యక్షుడు అమెరికోడు పట్టుకపోయిందంట, వాని కోసం వీళ్ళు ఏడుస్తుర్రు. నాకు అర్థమైతలేదు. బంగ్లాదేశీల ఇంతమంది హిందువులను కొట్టి చంపుతుంటే, ప్రార్థనా మందిరాల పైన ఇన్ని దాడులు జరుగుతుంటే, మరి మన వారసత్వ బంధువుల పైన లేని ప్రేమ వెనెజులా అధ్యక్షుని పైన ఎందుకు వస్తుంది వీళ్ళకు? అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మైనారిటీలు కాదా? చెప్తుంది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచ వ్యాప్తంగా ఉంది, వాళ్ళే చెప్తున్నారు. కమ్యూనిస్టులు ఉంటే మరి అదే కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో ఉన్నప్పుడు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి మైనారిటీలకు హక్కుల భంగం అవుతున్నప్పుడు, మైనారిటీల పైన రేపులు జరుగుతున్నప్పుడు, ప్రాణం ఉండగా పెట్రోల్ పోసి తగలబెడుతున్నప్పుడు, చెట్టుకు ఉరేసి చంపుతున్నప్పుడు, మానభంగం చేస్తున్నప్పుడు, ఒక స్తంభానికి ఒక అమ్మాయిని కట్టేసి కూల్ వాటర్ తీసుకొచ్చి మీద వస్తున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ హక్కులు ఎక్కడ పోయినాయి? ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ కమిటీలు ఎక్కడ పోయినాయి? వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? ఏం పెట్టుకురు నోట్లా? అడగాలి కదా బరాబర్. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆడ జరిగింది స్పందించవా? అంటే ఆడొక ప్రజాస్వామ్యం ఉంటుంది, నీకు ఈడొక ప్రజాస్వామ్యం ఉంటుందా? 100% బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల పైన జరుగుతున్న దాడులను ఖండించండి అని చెప్తున్నా. ఇది మన బాధ్యత అని చెప్తున్నా. ముందుకు రాకపోతే ప్రజలు చూసుకుంటారు మిత్రమా. ప్రజలన్నీ గమనిస్తుంటారు, ప్రజలన్నీ చూస్తుంటారు. ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని రానియాలి, ఎవరిని రానియొద్దు అనేది ప్రజలు చూసుకుంటారు. రానియకపోతే వాళ్ళు రాకపోతే ఏం ఉరగదు. మేము ఉన్నాం కొట్లాడేటోళ్ళం, కానీ కొట్లాడాలని కోరుతున్నా. నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వెనెజులా అధ్యక్షులు పట్టుకపోయినందుకు ఓకే, మీరు చేసిరు, మీ పార్టీ ప్రోటోకాల్ ఉండొచ్చు. అది బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఇన్ని అక్రమాల పైన మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీరు ఎందుకు బయటకు వస్తలేరు? అక్కడ ఉన్నటువంటిది వాళ్ళు మైనారిటీలే కదా. పాలిస్తాన్కు మీరు మద్దతు ఉంటది, గాజాకు మద్దతు ఉంటది, ఇతర దేశాల్లో ఇంకేదైనా జరుగుతా వాళ్ళకు మద్దతు ఉంటది. అంటే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు ఏం పాపం చేశారు? సరే, కమ్యూనిస్టుల విషయం పక్కన పెట్టేస్తే హైదరాబాదు పాత బస్తీలో పాలస్తీనాకు సంబంధించి, గాజాకు సంబంధించి ర్యాలీ తీసిరు కొంతమంది ముస్లింలు, సేవాని. మరి ఈ విషయంలో బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ముస్లింలు అదే రేంజ్ లో స్పందిస్తున్నారా? అంటే వాళ్ళు ఇక్కడ ముస్లింలు మైనారిటీలు కదా భారతదేశంలో. నేను ఒక చిన్న విషయం చెప్తా చూడండి, మీరు మంచి ప్రశ్న అడిగారు, నేను ఇప్పుడే చెప్తా. 1951లో స్వాతంత్రం వచ్చింది మనకు. 1951లో భారతదేశ జనాభాలో ముస్లింస్ 9.8% ఉన్నారు, 35 మిలియన్స్ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇదే ముస్లింస్ 14.5% ఉన్నారు. మన భారతదేశ భూభాగంలో 15% ఉన్నారు దాదాపు. వీళ్ళు 205 మిలియన్స్ ఉన్నారు. అంటే దాదాపు అప్పటికిప్పటికి ఎంత అంటే 164 మిలియన్స్ పెరిగిరు. అంటే మైనారిటీల సంఖ్య ఇక్కడ పెరిగింది. బంగ్లాదేశ్ లో అప్పుడు ఉన్నటువంటి మైనారిటీల సంఖ్య ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి మైనారిటీల సంఖ్య ఎంత? మైనారిటీలు అంటే హిందువులే కదా అక్కడ. వాళ్ళ సంఖ్యనేమో తగ్గేది ఎట్లా, ఈడ సంఖ్య పెరిగేది ఎట్లా? అంటే మైనారిటీలను ఇక్కడ మెజారిటీలు ఎంత మంచిగా చూసుకుంటున్నారు? మంచిగా చూసుకుంటున్నా, ఓట్ల కోసం పెంచి పోషిస్తున్నామా లేదంటే ఓట్లు వేయించుకుంటున్నాం? అది తర్వాత సంగతి పక్కెట్టండి. ఓటు రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి దీంట్లో అంటున్నా. మైనారిటీల హక్కులకు ఎక్కడైనా భంగం ఉన్నదా? మైనారిటీలను ఏ రోజన్నా ముఖ్యమంత్రి కానియలేదా, రాష్ట్రపతి కానియలేదా, ప్రధానమంత్రి కానియలేదా? మైనారిటీల హక్కులు అన్ని మంచిగా ఉన్నాయి కదా ఇడ. మరి వాళ్ళ పైన కురిపించినటువంటి ప్రేమ వేరే దేశంలో ఇస్లామిక్ కంట్రీలో మైనారిటీల పైన ఎందుకు లేదు వీళ్ళకి ప్రేమ? వీళ్ళు ఎందుకు రావద్దు బయటికి? నేను అదే అడుగుతున్నా. నా దేశంలో ఉన్నటువంటి మైనారిటీ మెజారిటీ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే మనం ఈ దేశంలో అన్నదమ్ముల్లాగా కలుసున్నాం, రంగురంగు పూలం భరతమాత బిడ్డలం అనే ఒక నినాదంతో మనం ముందుకున్నాం. ఆనాడు జనాభా చూసుకున్నా, ఈనాడు జనాభా చూసుకున్నా మైనారిటీల సంఖ్య పెరిగింది. 1951లో మైనారిటీల సంఖ్య 15% ఉంటే ఈరోజు 21%కి వచ్చింది, 6% పెరిగింది. భారతదేశంలో మైనారిటీలు మెజారిటీలు అనే తేడా లేకుండా ఇక్కడ బతుకుతున్నాం కదా. మరి ఇస్లామిక్ కంట్రీలో మరి మైనారిటీల సంఖ్య తగ్గిపోతుంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? మైనారిటీల పైన ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు? మైనారిటీల హక్కులు మొత్తం కాల రాస్తుంటే
ప్రజాస్వామ్యం అంతరించిపోతుంటే ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టి హిందువుల పైన ఆ బొందల పైన హిందూ మహిళలను తీసుకుపోయి రేప్ చేస్తుంటే ఎందుకు మాట్లాడతలేరు? ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? రాజకీయ నాయకులు ముందుకు వచ్చి మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇంకేముంటది మిత్రమా? ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇప్పుడు మాట్లాడు ఓటు బ్యాంకు రాజకీయాలు. హిందువుల పక్షాన మాట్లాడితే వీళ్ళని ఇంకొక శివసేన అనుకుంటారు, లేదంటే వీళ్ళని బీజేపీ అనుకుంటారు, ఏబీవీపీ అనుకుంటారు, విశ్వ హిందూ పరిషత్ అనుకుంటారు, బజరంగ్ దళ్ అనుకుంటారు, హిందూ వాహిని అనుకుంటారు. హిందువుల పక్షాన మాట్లాడితే వాడు బీజేపీ వాడు, శివసేనోడు, విహెచ్పీ వాడు, ఆర్ఎస్ఎస్ వాడు. వాడు మాట్లాడకపోతే ఇంకా వాళ్ళు సూపర్ సెక్యులర్స్, వాళ్ళు సూపర్. వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయం. జెడ్పీటీసీ అట్లే ఉంటాడు, ఎంపీటీసీ అట్లే ఉంటాడు, వాడు ఎమ్మెల్యే అట్లే ఉంటాడు, ఎంపీ అట్లే ఉంటాడు, ముఖ్యమంత్రి అట్లా. పదవుల కోసం హిందుత్వంలో ఉన్నటువంటి మంచి ఒక కాన్సెప్ట్ ని ఈరోజు పబ్లిక్ కు పంచట్లేరు. హిందూ ధర్మాన్ని తాకట్టు పెట్టి పదవులు అనుభవిస్తున్నారని గట్టిగా చెప్తున్నాడు. బరాబర్ నేను చెప్తున్నా, నా స్టేట్మెంట్ పైన నేను ఖచ్చితంగా నిలబడుతున్నాను. ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కకు పెట్టేయండి, ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం దాని సంగతి. ముఖ్యంగా అంటే అంశం దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేశ ప్రధాని ఎలా స్పందిస్తున్నాడు అనే దానిపైన కూడా ఎక్కువ చర్చ నడుస్తుంది. మీరేమనుకుంటున్నారు? దేశ ప్రధానమంత్రి గారు బరాబర్ దానికి ఏ విధంగా సమయం సందర్భంతో ఐక్యరాజ్య సమితిలో ఖచ్చితంగా దాని గురించి స్పందిస్తారు, దానిపైన మాట్లాడతారు. ఇంకొక మాట నేను చెప్తున్నా, ఇప్పుడు యోగి గారు భారత ప్రధానమంత్రి పార్టీనే కదా, హిమంత్ బిశ్వ గారు భారత ప్రధానమంత్రి పార్టీనే కదా, ఇప్పుడు బీజేపీ పార్టీ అదే కదా, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి, శివసేన మేము అలియన్సే కదా, మేము మాట్లాడుతున్నాం కదా, మేము అక్కడ మహారాష్ట్రలో మేము ఉన్నాం కదా, మేము మాట్లాడుతున్నాం కదా. బంగ్లాదేశ్ క్రికెటర్స్ ని ఐపీఎల్ లో ఆడించొద్దని చెప్పేసి మొట్టమొదటి ఉద్యమం తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో నేను చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్స్ బైకౌట్ ఇన్ ఐపీఎల్ అని చెప్పేసి ఇవాళ మీరు చూసిరా. ఐపీఎల్ విషయం పక్కన పెడితే ఐపీఎల్ భారతదేశానికి సంబంధించింది కాబట్టి బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఐపీఎల్ లో ఆడొద్దు అనేది ఒకటి. వాళ్ళు సక్సెస్ఫుల్ గా మీరు సక్సెస్ అయ్యారు. ఎట్లాగే ఇప్పుడు ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆడట్లేదు, కానీ తర్వాత ఇప్పుడు వరల్డ్ కప్ ఏదైతే ఉందో భారతదేశంలో అలాగే శ్రీలంకలో వరల్డ్ కప్ జరగబోతుంది కదా. ఈ వరల్డ్ కప్ లో భారతదేశంలో ఆడే మ్యాచ్లకి బంగ్లాదేశ్ ఆడనివ్వము అని ఇప్పటికే దేశం మొత్తం పౌరులందరూ చెప్తున్నారు. శ్రీలంకకు షిఫ్ట్ అయ్యాయి అని వార్తలు వచ్చినాయి బంగ్లాదేశ్ మ్యాచ్లు. కానీ ఐసీసీ మాత్రం మళ్ళీ చాలా సీరియస్ గా చెప్పింది, బంగ్లాదేశ్ మ్యాచ్లు భారత్ లోనే జరగాలి అని చెప్తుంది. నేనేమంటున్నా మిత్రమా, ఆ బంగ్లాదేశ్ వస్తే ఎంత రాకపోతే ఎంత, వాడు ఏమన్నా వరల్డ్ కప్ కొట్టేది ఉందా, వాడేమన్నా సెకండ్ ప్రైజ్ తీసుకునేది ఉందా, వాడేమన్నా దాంట్లో సెమీస్కి వచ్చేది ఉందా? నేను అదే అంటున్నా, బంగ్లాదేశ్ వాడు వచ్చినా రాకపోయినా, క్రికెట్ జరిగినా జరగకపోయినా హిందువుల హక్కులు నిలబడాలి అంటున్నా. క్రికెట్ కాదండి ఇక్కడ, క్రికెట్ పోతే హాకీ ఉంది, హాకీ పోతే ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్ పోతే రన్నింగ్ ఉంది, రన్నింగ్ పోతే వందల క్రీడలు ఉన్నాయి. క్రికెట్ ఈ రోజు మొత్తం కాదు, క్రికెట్ మొత్తం ప్రజాస్వామ్యం ఏం చేస్తలేదు. క్రికెట్ అనేది ఒక గేమ్ అండి, ఆటను ఆటలాగానే చూడాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన ఎందుకు మేము తిరగబడ్డామంటే, అరే నాయనా మీ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, మీ దేశంలో ఉన్నటువంటి పౌరులు మా మైనార్టీలను కొట్టి చంపుతున్నారు, వాళ్ళ గురించి మీరు ఎందుకు స్పందిస్తలేరు? 9,20,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ముస్తాఫిజర్ రెహమాన్ నీ దేశంలో జరుగుతున్నటువంటి దాడిని ఎందుకు ఖండిస్తలేవు? ఖండించు అని చెప్పి మాట్లాడినాం, ఖండించలేదు కాబట్టి బైకౌట్ అన్నాం. బరాబర్ దాంట్లో ఏముంది? మీరు బైకాట్ అంటున్నారు. భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతుంది, గ్లోబల్ గా ఎదుగుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా. ఇప్పుడు భారతదేశంలో ఒక బంగ్లాదేశ్ పక్కనున్న కంట్రీ వచ్చి ఆడదు, అక్కడ ఉన్న ప్లేయర్స్ ఆడరు అంటే రేపు భారతదేశం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉండదు. ఏం ఎఫెక్ట్ పడదు, మీరంతా వరి కావాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ పిచ్చా లైట్, మన రాష్ట్ర జనాభాతో ఒక తూగదు. బంగ్లాదేశ్ గురించి అంత ఆలోచన చేయాల్సిన నేనేమంటున్నా, వాడు వస్తాడా రాడా ఆ టైం చూద్దాం. వాడు రావద్దని నేను చెప్తున్నా, వాడి టీం ఈడ కాలు పెట్టొద్దని నేను చెప్తున్నా, వాడు ఆడితే నేను ఒప్పుకోననే నేను కూడా చెప్తున్నా. కాకపోతే నేనేమన్నంటే ఇప్పటికైనా బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు ఆపాలి. దాడులు చేసినటువంటి ఆ ఉగ్రన కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి. మైనార్టీల పైన దాడులు చేస్తే ఏ విధంగా ఉంటది, పౌరుల పైన దాడులు చేస్తే ఏ విధంగా ఉంటాయి, ఆ సెక్షన్స్ ఎట్లున్నాయి, ఆ ప్రజాస్వామ్యం ఎట్లా రాసుకున్నారు, ఆ లాండ్ ఆర్డర్ ఎట్లా ఉందో ఆ లాండ్ ఆర్డర్ అనుగుణంగా అక్కడ ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను నేను. ఆ యూనిస్ ప్రభుత్వం అయినా, ఆర్మీ అయినా, అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామిక్ ఆ పార్టీ అయినా, వీళ్ళందరూ కూడా పౌరుల హక్కులను భంగం చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతమంది నుంచి ఆ యునస్ నుంచి, జమాయితే ఇస్లాం నుంచి, మిగతా అక్కడ కొంతమంది క్రూరుల నుంచి హిందువులను కాపాడాలి అంటే మొదటగా ఏం చేయాలి? ఫస్ట్ భారత ప్రభుత్వం వెంటనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏను
పకడ్బందీగా భారతదేశంలో అమలు చేసి పాకిస్తాన్లోని, ఆఫ్ఘనిస్తాన్లోని, బంగ్లాదేశ్లోని మైనారిటీలు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు, ఈ తెగలకు సంబంధించినటువంటి మైనారిటీలను, అక్కడ హింసించబడుతున్నటువంటి మైనారిటీలను ఈ దేశానికి తీసుకొచ్చి వాళ్ళకి భారత ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించాలి. ప్రపంచంలో ఏ శరణార్థికి, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, ఈ శరణార్థులకు ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినా సహాయం కోసం ఎదురు చూసేది కేవలం భారత్ వైపు మాత్రమే. భారతదేశం నాకు అండగా నిలబడుతుందని చెప్పేసి శరణార్థులు ఇక్కడ చూస్తారు. కాబట్టి ఈ 5 తెగలకు ఖచ్చితంగా సిఏను పకడ్బందీగా అమలు చేయాలి. వారసత్వ బంధువులు, మైనారిటీలు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, బుద్ధులు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భారత్కు తీసుకురావాలి. పౌరసత్వం ఇవ్వాలి. వాళ్ళకు సురక్షితమైనటువంటి జీవన విధానం ఇక్కడ ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఇక ఈ విషయానికి సంబంధించి ఇక చివరి ప్రశ్న. ఇప్పటికీ నెల రోజులుగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం స్పందించే రీతిలో స్పందిస్తుంది అని మీరు కూడా చెప్తున్నారు. ఇలాగే దాడులు కొనసాగుకుంటూ పోతే వారానికి 1-2-5 చంపేసుకుంటూ అక్కడ కూడా బంగ్లాదేశ్లో, అంటే అక్కడ బంగ్లాదేశ్లో హిందువులను చంపేసుకుంటూ వెళ్తుంటే ఇలానే కొనసాగితే ఒక 4-5 నెలల వరకు, మరి మీది ఏంటి, మీ స్టాండ్ ఏంటి? 4-5 నెలలు ఆగే ఓపిక లేదు, 4-5 రోజులు ఓపిక లేదు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిందే, దాడులు ఆగాల్సిందే. లేదంటే జరిగే పరిమాణాలకు ఖచ్చితంగా బాధ్యత బంగ్లాదేశ్ వహిస్తుంది. ఏ తరహాలో ఉంటది అనేది ఖచ్చితంగా దాన్ని మేము చెప్పం కానీ చేసి చూపిస్తాం. అందరు చెప్తున్నారు చిటికేస్తే బంగ్లాదేశ్ ని మేము లేపుతామని చెప్తలేం. మేము లేపాల్సిన అవసరం మాకేముంటదండి? అక్కడ చేసినటువంటి అందరూ బంగ్లాదేశ్ పౌరులు మొత్తం కూడా దీన్ని చేస్తున్నారని నేను ఎట్లా చెప్తా? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా, వేరే పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయా, పని కట్టుకొని కొంతమంది ఉగ్రమూకలు చేస్తున్నారా, వేరే దేశాల ముడుపులకు ఆశపడి చేస్తున్నారా? ఇప్పుడు అది ఏందనేది మనకు స్పష్టంగా తెలియనప్పుడు బంగ్లాదేశ్ లేపి ఏం చేస్తామండి? బంగ్లాదేశ్ లేపాల్సినటువంటి అవసరం భారత్కి ఎందుకు, నాకెందుకు, నీకెందుకండి? వాళ్ళు లేపాలని మనం ఎందుకు కోరుకుంటున్నాం? అక్కడ ఉన్నటువంటి పౌరులు వాళ్ళు ఆనందంగా బతుకుర్రా భయ్, మీరు మంచిగా ఉండండి, మైనార్టీలను కలుపుకొని బతకండి, ఎదగండి, ఇస్లామిక్ కంట్రీలలో మీరే నెంబర్ 1 కండి. భారత్ సహాయం చేసింది మీకు, భారత్ తోడ్పాటుగా నిలబడ్డది, భారత్ స్వాతంత్రం కల్పించింది మీకు. మీ ఇస్లామిక్ కంట్రీలు ఏది సపోర్ట్ చేయకపోయినా భారత్ మీ వైపు నిలబడి మీకు ప్రజాస్వామ్యం బతికే విధంగా మీకు జీవనధార పోసింది భారత్కు సంబంధించినటువంటి అఖండ భారతదేశంలో వారసత్వ సంపద అయినటువంటి హిందువులపైన, సిక్కులపైన, జైనులపైన దాడులు చేస్తే మీకేమొస్తుంది? మీరేం సాధిస్తారు? మీ దేశానికి ఒక పెట్టుబడి రాదు, మీ దేశాన్ని ఎవరు క్రికెట్ ఆడి రాడు, మీ దేశంలో ఏ ఫుట్బాల్ మ్యాచ్ జరగదు, మీ దేశం వాడు ఏడుకొచ్చినా వీడు ఎవడో అని చెప్పి పాకిస్తాన్కి అయితే ఏమైంది? ఈరోజు పాకిస్తాన్ కూడా పోతుండా? కొంతమంది డేర్ చేసి శ్రీలంక వాళ్ళు క్రికెట్ ఆడడానికి పోతే పోవద్దని చెప్పారు. అయినప్పుడు శ్రీలంక వాళ్ళు డేర్ చేసిపోతే వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఏ దేశం వాడన్నా పాకిస్తాన్ పోతుండా, ఏ దేశం వాడన్నా పాకిస్తాన్లో పెట్టుబడి పెడుతుండా, ఎవడన్నా అప్పిస్తుండా, ఆ దేశంలో ప్రజాస్వామ్యం బతికిందా? ఎప్పుడు అదే కొడుకులు, పనికిరాని కొడుకులు. ఆ పాకిస్తాన్ అట్లా కలగబడ్డది, బంగ్లాదేశ్ అట్లా కలగబడ్డది. వానికి వీనికి విషయం అంటే పాకిస్తాన్ విషయం పక్కన పెడితే బంగ్లాదేశ్ ఏర్పడ్డదే భారతదేశం వల్ల కదా, ఆ కృతజ్ఞత లేదంటే. నేను అదే అంటున్నా, తల్లి పాలు తాగి రొమ్ము గుద్ద నా కొడుకులు ఇట్లనే చేస్తుంటారు. వీళ్ళు ఈ విధంగా ఆలోచించినంత కాలం భారతదేశం మన డ్రైనేజీ నీళ్లు పోతాయా? ఆ డ్రైనేజీ నీళ్లు భారత్ నుంచి పోయి డ్రైనేజీ నీళ్లు తాగి బతకాల్సిందే కొడుకులు. ప్రజాస్వామ్య బద్దంగా బతుకుతే అందరితో పాటు బతుకుతారు. లేదంటే భారత్ డ్రైనేజీ నీళ్లు తాగాల్సిందే బంగ్లాదేశ్ వాళ్ళు. నేను చెప్తున్నా చూడండి, ఎంత పెద్ద మతమైనా దాన్ని తెగలుగా విడగొట్టి వాళ్ళపైన ఆ మతంలో మధ్యలోనే చిచ్చులు పెట్టి యుద్ధాలు వచ్చేలాగా చేసేవారు పూర్వకాలంలో. ఇప్పుడు కూడా భారతదేశంలో సేమ్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు కొంతమంది దుష్టులు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక భారతదేశంలో హిందుత్వం అనేది ఒక పెద్ద మతం, అంటే హిందుత్వం అనేది దీంట్లో కులాలుగా వాళ్ళకు ఒక కులానికి ఒక దేవుడు, ఒక కులానికి ఒక దేవుడు అలా విడిపోయి మేము ఈయననే పూజించుకుంటాం, మేము మా దేవుణ్ణే పూజించుకుంటామని ఇలాంటి సిచ్యువేషన్లు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏకం కాలేకపోతున్నారా? అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికి దేవుడు ఒకడే హిందుత్వానికి అని చెప్పాలనుకుంటున్నారు? లేదు, నేనేమంటున్నాను, హిందుత్వంలో కృష్ణుడు, రాముడు,
పరమేశ్వరుడు, లక్ష్మీదేవి, గాయత్రీదేవి అందరు ఉన్నారండి. అందరు ఎవరి నమ్మకం వాళ్ళు పూజించుకోండి, నేను కాదంటలేను. సరస్వతి దేవిని పూజించండి, పరమశివుణ్ణి పూజించండి, విష్ణువుని పూజించండి, శివుణ్ణి పూజించండి, ఎవరినైనా పూజించండి. మనం అందరం హిందువులమని గ్రహించండి. మనం అందరం హిందుత్వానికి కట్టుబడి ఉన్నామని గ్రహించండి. మనం అందరం కూడా ఒక్కటిగా ఉన్నామని చెప్పేసి ముందుకు రండి. మనని విడగొట్టడానికి బ్రిటిషర్స్ వచ్చిరు, నవాబులు వచ్చిరు, సుల్తాన్లు వచ్చిరు, ఖిల్జీలు వచ్చిరు, తురుస్కులు వచ్చిరు, ఎంతమంది నీచిన కుత్తె నా కొడుకులు వచ్చారు. ఎవరు వచ్చినా భారతదేశ సంపదను తీసుకుపోగలిగారు, కానీ భారతదేశ అస్తిత్వాన్ని, భారతదేశ సాంప్రదాయాలను ఎవరు కూడా ఖరాబ్ చేయలేకపోయారు. కాబట్టి నేను ఏమంటే భారతదేశం అనేది మతం కాదు, ఇది ధర్మం. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి ధర్మాన్ని విడగొట్టడానికి మీరు అన్నట్టుగా కొన్ని శక్తులు భారీ ఎత్తున పనిచేస్తున్నాయి. వీళ్ళ పిచ్చి చేష్టలకు ఎవరు కూడా ఆ ట్రాప్ లో పడొద్దు అని చెప్పేసి హిందువులందరూ కూడా నేను చేతులు జోడించి మరి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ ట్రాప్ లో పడొద్దు. చాప కింద నీరులాగా వాళ్ళు పారుతూనే ఉన్నారు. హిందూ మతాన్ని విడగొట్టాలి, హిందూ మతంలో కుట్రలు కుతంత్రాలు చేయాలి, హిందూ మతాన్ని ఒక విధంగా వీళ్ళకు చిచ్చులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది వాళ్ళకు సాధ్యం కాదు. వాళ్ళ ట్రాప్ లో కూడా ఎవరు పడొద్దు. మనం అందరం కూడా ఒకటే అనే సంగతి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఇంకోటి భారతీయులం. మన హిందూ ధర్మం కూడా ఎవరి పైన దాడి చేయమని చెప్పదండి. మన ధర్మాన్ని మనం పాటిద్దాం, పరమతాలను గౌరవిద్దాం అని హిందూ మతం చెప్తుంది. మేము అదే కాన్సెప్ట్ తోటి బరాబర్. ఈరోజు మేము మైనార్టీలకు ఇబ్బంది అయినప్పుడు కొట్లాడినాం, సిక్కుల ఊచకోత జరిగినప్పుడు కొట్లాడినాం, జైనులకు ఏదన్నా అయితే కొట్లాడతాం, సిక్కులకు ఏదన్నా అయితే కొట్లాడతాం. హిందువులు ఎవరికి ఎలాంటి ఆటంకం జరిగినా ఇబ్బంది జరిగినా ముందుకొచ్చి కొట్లాడేది హిందువులే. బరాబర్ మైనార్టీలు కూడా రావాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ రోడ్లపైకి వచ్చి బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు సంఘీభావం తెలియజేయాలి, అలాగే పోరాడాలి అని అంటున్నారు తెలంగాణ శివసేన పార్టీ అధ్యక్షుడు సింకారు శివాజీ గారు. అన్న, మీ అభిప్రాయాలు అంటే మాతో షేర్ చేసుకున్నారు. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి హిందువులందరూ ఏకం కావాల్సిన టైం వచ్చింది అని చెప్తున్నారు. అలాగే మీరు కోరుకున్న విధంగానే జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. ధన్యవాదాలు.